बुलेट लगाओ ఫస్ట్ టైం పానీపూరిలో పూరిలతో దండ. ఈ టాలెంట్ ఎవరికి సొంతం? హుజూర్ నగర్ ఆడవాళ్ళకే సొంతం. వీళ్ళ గురించి ఇంకా బోల్డ్ అని విషయాలు తెలియాలంటే ఇంకా స్టార్ట్ చేయాలి మా ఆడవాళ్ళు. మీకు మీరు ఎలాంటి సందర్భాల్లో బంపర్ ఆఫర్ వచ్చిందిరా బాబు మనకి అని అనుకుంటారు? ఈటీవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ లో పాల్గొనడం ఒక ఆఫర్ అయితే, ఎప్పుడు టీవీలో మేము చూసే రవి గారు మా కళ్ళ ముందు నిల్చొని వారితో మీ ప్రోగ్రామ్ బంపర్ ఆఫర్. బంపర్ ఆఫర్. నాకు బంపర్ ఆఫర్ ఎప్పుడు తెలుసా? మీతోని కలిసి నేను ఒక ఫీలింగ్స్ పాట మీద డాన్స్ చేస్తే బంపర్ ఆఫర్ అండి. నాకు డాన్స్ రాదండి. అది ఎవరు నమ్మరు. మీరు అద్భుతమైన డాన్సర్ నాకు తెలుసు. అరే ఒకసారి కుర్చీని మడత పెట్టరా. కుర్చీని మడత పెట్టి ఈ బంపర్ ఆఫర్ అంటే ఏంటంటే, ₹1 పెట్టి లాటరీ కొంటే ₹1,00,00,000 తగలటం బంపర్ ఆఫర్. ఈ ప్రోగ్రామ్ లో వీళ్ళందరితో పాటు రవి గారిని చూడటం ఇంకా పెద్ద బంపర్ పక్కింటి వాళ్ళు షాపింగ్ రమ్మన్నప్పుడు వాళ్ళు మొహమాటంగా ఏదైనా తీసుకోమన్నప్పుడు ఒక ₹5,000 సారీ సెలెక్ట్ చేసుకుంటే, పక్కింటోళ్ళు షాపింగ్ పిలవడం, నువ్వు 5,000 సారీ సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళు ఇవ్వడం. అప్పుడు నువ్వు తొందర నిద్రకే ఇవ్వాలన్నమాట. ఎందుకంటే అది కల్లోనే జరుగుతుంది. మా సారు డైమండ్ నెక్లెస్ తెచ్చినప్పుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు మాకు అని. ఇచ్చారా ఎప్పుడన్నా? ఇచ్చారు. అలాంటి హస్బెండ్ రావడం బంపర్ ఆఫర్ అండి. అరే కప్పులు తీసుకురారా. పీక్స్ ఆఫ్ క్రియేటివిటీ ఎప్పుడు అనిపించింది అంటే, ఆ పానీపూరిలో దండేసిరు. అది తయారు చేసింది ఎవరమ్మా? पानीपुरी में दारू मिलाओ, गोली सोडा में बुलेट लगाओ. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ దెం. జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం పైతక్క. జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం పైతక్క. మీ పేరమ్మా? హుజూర్ నగర్ లో పండుతుంది ఫేమస్ గా వరి. నా పేరు రాజేశ్వరి. వెరీ గుడ్ అమ్మా. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటాము. లవ్లీ, వెరీ గుడ్. నేను వేసుకొచ్చా ఎర్ర కోక. నా పేరు రాధిక. వరి, రాజేశ్వరి, కోక. ఏం చేస్తారు రాధిక గారు? నేను ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ నేర్చుకున్నారా? ఫిజియోథెరపీ నేర్చుకుని ఓన్ క్లినిక్ ఉంది. అదే నేర్చుకునే కదా ఓన్ క్లినిక్. ఆడాలు రోజు ఇంటి ముందు వేస్తారు రంగవల్లిక. నా పేరు ప్రవళిక. మీరేం చేస్తున్నారు ప్రవళిక గారు? టీచింగ్ ఫీల్డ్, ట్యూషన్ టీచర్. వెరీ గుడ్ మేడం. హాయ్ మేడం. హాయ్ రవి గారు. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు జోహార్లు. థ్యాంక్ యూ. నేను వంట చేస్తే వస్తుంది గుమ్మ గుమ్మ. నా పేరు సుమ. ఏం చేస్తుంటారు? ఇంకా జాబ్ చేస్తానండి. జాబ్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెరీ గుడ్ మేడం. మీ పేరు? కవితలు రాసేవారు అంటారు కవి. నా పేరు వాసవి. కవి వాసవి. ఒక కవిత చెప్పు. చెరువులో కొడతారు ఈత. నా పేరు సుస్మిత. ఈత కొడితే సుస్మిత అవుతారా? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఫస్ట్ రౌండ్ కి కావాల్సిన డ్రాయింగ్ బోర్డ్ ప్లీజ్. సో డ్రాయింగ్ షీట్ ఉంది. నేను ఒక సినిమా పేరు గానీ, ఒక పాట గానీ, ఒక డైలాగ్ గానీ, ఒక ఇంట్లో వాడే వస్తువు గానీ చెవులో చెప్తా. దాన్ని డ్రా చేసి మీ టీమ్ లో అవతల వైపు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళు గెస్ చేసేలాగా చేయాలి. మీరు డ్రా చేసేటప్పుడు నోరు విప్పడం, లేకపోతే సిగ్నల్ ఇవ్వడం ఇట్లాంటివి చేయకూడదు. గాట్ ఇట్? ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. డ్రాయింగ్ ఇక్కడ, మీరిద్దరు అక్కడ. 30 seconds మీ టైం లిమిట్. సినిమా పేరు, అదొక సూపర్ డూపర్ హిట్ సినిమా. రీసెంట్ గా సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన డైరెక్టర్. సంక్రాంతికి వస్తుంది. యువరాణి. టైమ్ అప్. చెప్పండి అమ్మా. రాజా ది గ్రేట్. రైట్ ఆన్సర్. ఓకే, నేను మీకు ఇచ్చేది ఒక సినిమా పాట.
చాలా ఈజీ పాట. ఇందులో హీరోయిన్ నా మొగుడు ఎలాంటి వాడో అని డిస్క్రైబ్ చేస్తూ పాడుతుంది. ఫ్లవర్. పుష్ప 2 చూసేకి అగిరవమదిరి ఉంటాడే నా స్వామి. నిన్ను డయాగ్రామ్ దించమంటే లెక్కలు ఎందుకు రాసినావు చెప్పాడా? పుష్ప 2 కదా, వాళ్ళకి అర్థం కావాలి కదా. దాని వల్ల ఏబిసిడీలు రాయి రాదు. అది డయాగ్రామ్. 2 అనేది డయాగ్రామా? 2 నుంచి ఏదైనా వేసుకోవచ్చు. అంటే ఏదో ఒక డక్కు. లెక్కలు ఏబిసిడీలు రాయొద్దు. అన్నయ్య ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి. నువ్వు అంత ముద్దు గడిగావు కాబట్టి పాయింట్ ఇస్తా. నీకు ఇచ్చేది నేను ఒక సామెత. చాలా ఈజీ సామెత. హ్యాండ్. ఏంటి బంగారం అది అట్లుంది? అరే నువ్వు మాట్లాడితే అయిపోయేదానికి మీ అయ్యేందుకురా సామెత. ఓకే టైం అప్. చేతులు కాలాక ఆకులు పట్టుకుని. చేతులు కాలాక ఆకులు. చేతులు కానొచ్చినాయి కానీ అవతల డ్రాయింగ్ అర్థం కాలేదు. ఆమె డయాగ్రామ్ దేవుడు వచ్చి చూసినా చెప్పలేడు అది. అర్థం కాలేదు అన్నయ్య. అంత దరిద్రంగా వేసాడు అన్న. నేను కూడా చెప్పాలనా ఇప్పుడు? అంటే నా క్రియేటివిటీతో. నీ క్రియేటివిటీ అందరికి అర్థం కావాలి కదా. అయ్యో వాళ్ళకంత లేదని నాకు అర్థం కాదు. రెండోది అంటే షేప్ అట్లా ఏంది ఇది? షేప్ మారింది. ఇగో ఇప్పుడు ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈడ ఏముంటాయి? గోర్లు. పక్కన ఇదేంది? గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారు. రైట్ ఆన్సర్. నీ ఇష్టమున్న టేస్ట్ మాకు అర్థం కాదు. ఇది గోర్లు అర్థమైతుంది. డైరెక్ట్ ప్లీజ్ వెళ్ళు. కన్విన్స్ చేయడానికి ఏమైనా చేయగలుగుతాను. మీరు ఆడి చెప్పలేకపోతే వాళ్ళకి వెళ్తే ఈ పాయింట్లు. జాగ్రత్తగా ఆడండి. వచ్చేయండి. మీకు ఇచ్చే సినిమా పేరు. ఇందులో హీరో న్యాచురల్ గా యాక్టింగ్ చేస్తాడు. దేవుడు వచ్చినా చెప్పలేదు. ఇందులో ఎంఎస్ నారాయణ గారి క్యారెక్టర్ హైలైట్ క్యారెక్టర్ ఆఫ్ ది మూవీ. ఒక తెలుగు టీచర్ లాగా. పిల్ల జమీందార్. రైట్ ఆన్సర్. ఏంది ఇది పిల్లి, ఇది తాత. అది పిల్ల. అన్నయ్య మరి నా క్రియేటివిటీ కంటే అక్కడ ఎక్కువ ఉంది. నువ్వు బెస్ట్ నానా. వాడేంది పక్కన అట్లున్నాడు? సరిగా రాలేదు. వెళ్ళమ్మా. నేను మీకు ఇచ్చేది ఒక సినిమా పాట. Your time starts now. ఇందులో ఈ పాటలో డాన్స్ ఉంటది, అసలు వేరే లెవెల్ డాన్స్. అండ్ ఈ పాటలో ఎవరు చేశారు? టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ ఈ పాట మీద డాన్స్ చేస్తారు. ఈ పాటలో హీరోని చూస్తే హీరోయిన్ జారుతుంది చున్నీ అంటుంటది. బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ. రైట్ ఆన్సర్. ఏంది మేడం ఇవన్నీ? ఇది బన్నీ. అవి బనీన్లా? మనియన్లే. బనీన్లా? పక్కన కళ్ళు జారిపోయింది చున్నీ. అబ్బా. ఇక్కడ
చూడండి ఎక్కడికి జారిపోయిందో, ఇక్కడికి జారింది, ఇంకా సేపు అయితే కిందికి పోతుంది. అమ్మా అవన్నీ టాలెంట్ పాడగాను. ఓకే బాగుందమ్మా, ఇంకో పాయింట్ కూడా వచ్చేసింది. సూపర్. నేను మీకు ఇచ్చేది ఇప్పుడు ఒక సామెత. నాకు తెలిసి మీ ఆయన్ని తలుచుకొని ఇస్తున్నారు కదా. ఇది వీడి దగ్గర ఉంటే చాలా డేంజర్ అంటాం మనం. పైసామే పరమాత్మ. పైసామే పరమాత్మరా. ఈయన చేతిలో ఇది ఉంటే చాలా రిస్క్. అమ్ము పిచ్చోడి చేతిలో రాయి. రైట్ ఆన్సర్. పిచ్చోడి చేతిలో రాయి. పిచ్చోలాగా వేసా నేను వాళ్ళకి. నేను మీ ఆయన తలుచుకొని మా ఏమంటే ఆయన పిచ్చోలాగా ఉన్నాడు, మంచిగానే ఉంటాడు. అట్లా క్లారిటీ ఇచ్చిన చూడు. థ్యాంక్ యూ అమ్మా. ఓకే సో టోటల్ గా 5 పాయింట్లతో రౌండ్ విన్నా. 3000 రూపీస్. మీ టాలెంట్ ఒకటి మాకు చూపించండి. అది డాన్స్ అయినా ఉండొచ్చు, పాట, కవిత చెప్పడం, డైలాగ్ చెప్పడం, యాక్టింగ్ చేయడం, మీ ఇష్టం. ఎవరైతే టాలెంట్ చూపెడతారో వాళ్ళకి ఆడియన్స్ ఓట్లు వేస్తుంది. అందరూ ఓట్లు వేసారు అని అంటే ఆ లక్కీ బోర్డ్ ఆడొచ్చు, లక్కీ బోర్డ్ డబ్బులు గెలుచుకోవచ్చు. ఓకే ఎవరు టాలెంట్ చూపెడతారమ్మా? సో ఇంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యావు కాబట్టి నాకు తెలిసి క్లాసికల్ డాన్స్ చేస్తావు, అంతేనా? ఏం పేరు నీ పేరు? శ్రీలలిత. శ్రీలలిత. ఆల్ ది బెస్ట్ శ్రీలలిత. మ్యూజిక్. బ్యూటిఫుల్ శ్రీలలిత, వండర్ఫుల్. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నానా డాన్స్? నేను 2 years నుంచి నేర్చుకుంటున్నా. 2 years నుంచి నేర్చుకుంటున్నావు. ఇంత పర్ఫెక్ట్ అయిపోయావు డాన్స్. ఎవరు నీకు బాగా సపోర్ట్? మా మమ్మీ. మమ్మీ వచ్చిందా మరి? మమ్మీ ఏది పిల్లు? మమ్మీ మమ్మీ. ఓహో మమ్మీ వాళ్ళ మమ్మీ. ఓకే నువ్వు ఇంత బాగా టాలెంట్ డాన్స్ చేసావు కాబట్టి ఈ గేమ్ మమ్మీని ఆడిపిస్తావా లేకపోతే అమ్మమ్మని ఆడిపిస్తావా? ఇద్దరిని. ఓకే అమ్మమ్మ ఒక చెయ్యి, మమ్మీ ఒక చెయ్యి, అలా 2 చేతులతోనే ఆడతాం. అదే తీసుకురండి లక్కీ బోర్డ్. ఈ బాల్ ఎక్కడైతే ఆగుతాయో అంత డబ్బులు మీకు ఇస్తా. 2000, 1000, 500, 100 ఉంది. సో ఇద్దరు చేతులు కోఆర్డినేట్ చేసుకుని ఆడి. 3, 2, 1 గో. మీరు గెలుచుకున్నది అది, వాళ్ళు గెలుచుకున్నది. కానీ నువ్వు అద్భుతంగా డాన్స్ చేస్తావు కాబట్టి 1000 రూపీస్. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా. నెక్స్ట్ ఎవరు? మీ పేరు? నాగమణి అండి. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. నేను నీకు పెద్ద ఏసీ అమ్మా. మీకు టాలెంట్? నేను ఒక ఎన్టీఆర్ డైలాగ్ చెప్తానండి. చెప్పండి. యమా ఏమంటివి ఏమంటివి, మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, వైతిరిని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రములను మంట కలిపి పతి ప్రాణములు సైతం దక్కించుకున్న నారీమణి సావిత్రి జాతి మానవ జాతి. అవునా? నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని
మమ్మ అవహేళన చేయుటయా. ఎంత వివేకము, ఎంత జ్ఞానము, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అదముడు అన్న కించభావాన్ని కూచిటి వేలుతో సహా పెకలించి వేసదా. మొక్కులు మొక్కే ముక్కోడు దేవతలు, దిక్కుల నేల అష్ట దిక్పాలకులు, మనుగడ నిత్య పంచభూతముల సైతం జయ హో నరుడా అని హర్షించే విధముగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించేదా. స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితాకృతమైన ఈ సభ మందిరమున కుట్టింతరగానే సభ సాటమున అకుట్టిత సేవా సరివాహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరమున సతదా సహస్వద పాప కూపములమైన కుల జాతి మత కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? నాగమణి గారు బా మద్దలు మీరు భయపెట్టారు గాని లేకపోతే మాత్రం డైలాగ్ వేరే లెవెల్. రండి, ఒకటే ఛాన్స్, 20 సెకండ్లు, ఎంత గెలిస్తే అంత. ₹1,500. చెప్పండమ్మా. హాయ్ అండి, నా పేరు ఆకుల రజని, అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్నాను. వెరీ గుడ్ రజని గారు. అలాగే భక్తి రకంగా పాటలు కూడా పాడుతుంటాను. పాట పాడండమ్మా. ఆడవాళ్ళు మీకు జోహార్లు, అమ్మలా భార్యలా అక్కలా చెల్లెలా బిడ్డలా మసలుకునే మహిళలకు మహావందనం. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఆడవాళ్ళ గురించి అంత అద్భుతంగా పాడారు కాబట్టి నచ్చిందా? నచ్చితే చేయొద్దండి. 3, 2, 1 go. ఒక బాల్ తో ఆడండి, ఎట్లా 2 పోయినాయి కాబట్టి. ₹500. కుర్చీని మాట్లాడబెట్టి రెడీ, నెక్స్ట్ డాన్సింగ్ టాలెంట్ మ్యూజిక్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆ లక్కీ బోర్డ్ దగ్గరికి కూడా రానంటుంది. అందుకే మేమే మీ అద్భుతమైన నృత్య ప్రదర్శనకి 500 ఈచ్. కంగ్రాచులేషన్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ హుజూర్ నగర్ లో ఎవరు ఆడాలనుకుంటున్నారు? మంచి పాట పెట్టుకోరా సాంబా. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో లోపల పిలుస్తా. దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే మేనత్త కూతురా, ఒట్లు దంచవే నా గుండెలదరా. దంచవే మేనత్త కూతురా, ఒట్లు దంచవే నా గుండెలదరా. టీమ్ లో 4 ఉన్నారు, ఇద్దరిద్దరుగా వెళ్తారు. కోన్స్ ఉన్నాయి కదా, కోన్స్ లో బాల్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ హాప్ కుంటుకుంటూ బాస్కెట్ లో వేసేయాలి. ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళే విన్నర్. ఓకే, ఇంకో కాలు కింద పెట్టద్దు. కుంటేటప్పుడు పెట్టారా ఆ బాల్ నేను కౌంట్ చెయ్య. మీ కాళ్ళని కట్టేయడం జరిగింది, జాగ్రత్తగా ఆడండి. వచ్చేయండి.
నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక ఓకే, సో టోటల్ గా 5 వేశారు. ఒకటేమో కింద నేలపాలు చేశారు, కరెక్ట్ టైంలో వేయలేదు. మీ స్కోర్ 6. జాగ్రత్తగా వాళ్ళు కాకుండా మీరు మంచిగా ఆడితే మీరు ఈజీగా గెలిచిపోతారు. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక గునుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే టైమ్ అప్. మీరు వేసిన కౌంట్ ఇస్ 8. వాళ్ళు వేసిన ఏమో 5, మీరు వేసిన ఏమో 8. కానీ ఒక ఇద్దరు వెళ్ళేటప్పుడు కంటిన్యూగా రెండో కాలు టచ్ అవుతా ఉంది. ఎవరది? ఎస్, వెరీ గుడ్. అంత నీట్ గా క్యూట్ గా ఒప్పేసుకున్నారు కాబట్టి మీరు వేసినవి తీసేస్తున్నా నేను. 4 మైనస్ చేస్తున్నాం. రౌండ్ విన్నర్ మారు ముంత చోడు చింత. కంగ్రాచులేషన్స్, 4000 రూపాయలు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు జోహార్.